లుకప్ రివర్స్ లుకప్ అంటే ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. ఫార్వర్డ్ లుకప్ రివర్స్ లుకప్ అంటే ఏంటంటే ఐపీ అడ్రస్ టు హోస్ట్ నేమ్ టు ఐపీ అడ్రస్ కన్వర్షన్ అంటారు అనమాట. ఓకేనా? సో ఎప్పుడైనా సరే ఐపీ అడ్రస్ టు హోస్ట్ నేమ్ టు ఐపీ అడ్రస్ కన్వర్షన్ అంటే ఏంటి జనరల్గా? వన్ సెకండ్. సో ఫార్వర్డ్ లుకప్ అంటే ఏంటి? హోస్ట్ నేమ్ టు ఐపీ అడ్రస్ అని అర్థం. అలాగే రివర్స్ లుకప్ అంటే అర్థం ఏంటి? ఐపీ అడ్రస్ టు హోస్ట్ నేమ్ అని అర్థం. ఐపీ అడ్రస్ టు హోస్ట్ నేమ్. అసలు హోస్ట్ నేమ్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ అంటే ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే whenever you say facebook.com అందాం. సో facebook.com అన్నప్పుడు ఏం జరుగుతుంది? మీకు ఫేస్బుక్ సైట్ లాంచ్ అవుతుంది, అవునా? ఫేస్బుక్ సైట్ ఈస్ గెటింగ్ లాంచ్. ఎలా లాంచ్ అవుతుంది? దీని బ్యాక్గ్రౌండ్లో facebook.comకి ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఐపీ అడ్రస్ ఈజ్ యూనిక్ అడ్రస్ దట్ ఈస్ దేర్ ఆన్ ద నెట్వర్క్. ఇది మనకి ఎలా అంటే మన అడ్రస్ లాగా, ఫిజికల్ అడ్రస్ లాగా. ఇది మన ఫిజికల్ అడ్రస్ లాగా ఓవర్ ద ఇంటర్నెట్ మనకు ఒక అడ్రస్ ఉంది అంటే అది మనం ఐపీ అడ్రస్ అని అంటాం. యూజువల్లీ దాన్ని ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ అంటారు. ఓకేనా? సో ఈ facebook.com వెనకాల సమ్ ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 18.19.17.20 ఏదో ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. లేదంటే 192.168.11.21 ఏదో ఒకటి ర్యాండమ్గా ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. మీరు ఐపీ అడ్రస్ చెక్ చేసుకోవాలి అన్నప్పుడు కూడా మీరు ఏం చేయొచ్చు అంటే జస్ట్ మీరు ఇక్కడికి వచ్చేసి రన్లోకి వెళ్ళి సిఎండి అని ఇచ్చేసి కమాండ్ అని ఇచ్చి మీరు పింగ్ చేసి చూసుకోవచ్చు. పింగ్ www.facebook.com అని ఇవ్వచ్చు. ఇస్తే facebook.com తాలూకా ఒక ఐపీ అడ్రస్ అనేది వస్తుంది. ఇక్కడ ఐపీ అడ్రస్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. రెండు రకాలుగా ఉండడం అంటే వాట్ ఈస్ ద ఐపీ అడ్రస్? ఇక్కడ రెండు రకాల ఐపీ అడ్రస్లు ఏంటంటే ఒకటి వచ్చేసి మీకు IPv4, ఇంకోటి వచ్చేసి IPv6. IPv4 ఇంకొకటి వచ్చేసి IPv6 అని రెండు రకాల ఐపీ అడ్రసెస్ ఉంటాయి. IPv4 నంబర్స్ తోటి ఉంటుంది. IPv4 నంబర్స్ తోటి ఉంటే ఇది హెక్సాడెసిమల్ తోటి ఉంటుంది. సో ఇది IPv6. IPv4 అయితే సంథింగ్ లైక్ 192.168.10.1 అనో లేదంటే 10.25 అనో సంథింగ్ అలా మీకు ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. సో ఐపీ అడ్రస్ టు హోస్ట్ నేమ్ టు ఐపీ అడ్రస్ అన్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఐపీ అడ్రస్ ఇచ్చినా సరే మీకు facebook.com లోడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐపీ అడ్రస్ తీసుకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే మీకు రావాలి. ఇక్కడ ఎందుకు రావట్లేదంటే ఇప్పుడు ఈ ఇంతకుముందు టైం అంతా మీకు ఎలా ఉండేదంటే ఒక 1 minute ఆగండి. ఒక్క నిమిషం, 1 second, గివ్ మీ సెకండ్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మీకు జనరల్గా ఏం చెప్తున్నాను నేను, సో ఇక్కడ ఏంటంటే సెక్యూరిటీ పర్పస్లో మీకు ఐపీ అడ్రస్ టు హోస్ట్ నేమ్ ఇక్కడ మీకు ఐపీ అడ్రస్ ఇచ్చినా కానీ రాకుండా చేస్తున్నారు. అదే మీకు జెన్యూన్గా నార్మల్గా చూసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ dashwamtechnologies.com ఉందనుకుందాం. www.dashwamtechnologies.com సంథింగ్ లైక్ దిస్.
ఓకే, దీనిని పింగ్ చేయండి. పింగ్ www.dashramtechnologies.com dashramtechnologies.com. దీనికి సంబంధించి ఒక ఐపీ అడ్రస్ అనేది వస్తుంది చూడండి ఇక్కడ. ఇదిగో దీనిని ఐపీ అడ్రస్ అంటారు. ఈ ఐపీ అడ్రస్ని మీరు కాపీ చేసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కాపీ చేసుకుంటే మీరు చూడొచ్చు, అంటే వీళ్ళ అడ్మిన్ లాగిన్ పేజ్కి వెళ్ళిపోతుంది. దీన్ని కొడితే చూడండి, వీళ్ళ లాగిన్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడికి వెళ్ళి లాగిన్ చేసామంటే ఆ సైట్ ఓనర్ దాంట్లోకి లాగిన్ చేయొచ్చా వాళ్ళ సి ప్యానల్లోకి. సో ఇక్కడ ఏంటంటే జరుగుతుంది, ఎవ్రీ వెబ్సైట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సంథింగ్ కాల్డ్ ఐపీ అడ్రస్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే ఓవర్ ద ఇంటర్నెట్ మనకి కావాల్సింది ఏంటి? ఓవర్ ద ఇంటర్నెట్ మనం కమ్యూనికేట్ అవ్వడానికి ఒక అడ్రస్ అనేది కావాలి. ఆ అడ్రస్ అనేది మనకి ఐపీ అడ్రసింగ్ అనేది అవుతుంది. దాన్నే మనం ఐపీ అడ్రసింగ్ అంటాం. సరే, ఓకే, మనకు ఒక డిఎన్ఎస్ సర్వర్ ఉంది. అసలు ఆ డిఎన్ఎస్ సర్వర్ అనేది ఎన్ని రకాలు, ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. అసలు డిఎన్ఎస్ అనేది ఎన్ని టైప్స్? డిఎన్ఎస్ అనేది మనకి మన ఓన్ డిఎన్ఎస్ అయి ఉండొచ్చు, లేదంటే మనం పబ్లిక్ డిఎన్ఎస్ వాడచ్చు, లేదంటే మనం క్యాషింగ్ ఓన్లీ డిఎన్ఎస్ వాడచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఎన్ఎస్ సర్వర్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఓన్ డిఎన్ఎస్ వాడినా, పబ్లిక్ డిఎన్ఎస్ వాడినా, క్యాషింగ్ ఓన్లీ డిఎన్ఎస్ వాడినా, ఏది వాడినా సరే ఏమవుతుంది అంటే, ఎప్పుడైనా సరే మనం బ్రౌజర్లోకి వెళ్ళి www. అని ఏదైనా వెబ్సైట్ ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ www.google.com అని ఇచ్చినప్పుడు, ఈ google.com అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దీని తాలూకా ఐపీ అడ్రస్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటుంది. ఐపీ అడ్రస్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటుంది. అండ్ దెన్ డిఎన్ఎస్ అనేది ఏం చేస్తుంది అంటే, దాని క్యాష్ అని ఒక మెమరీ ఉంటుంది. ఆ క్యాష్ మెమరీలో దీనిని ఫ్యూచర్ పర్పసెస్ కోసం సేవ్ చేసుకుంటుంది. ఫ్యూచర్ పర్పస్ కోసం సేవ్ చేసుకుంటుంది అన్నప్పుడు విషయం ఏంటంటే, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ టైమ్ టు లివ్. ఎవ్రీ డిఎన్ఎస్ రికార్డ్కి ఒక టీటీఎల్ అనేది ఉంటుంది. టీటీఎల్ అంటే టైమ్ టు లివ్. ఆ టైమ్ టు లివ్ ప్రకారం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైమ్ టు లివ్ వచ్చేసి 10 hours ఉందనుకుందాం. సో 10 hours పాటు ఆ ఇన్ఫర్మేషన్ని క్యాష్ మెమరీ అనే మెమరీలో సేవ్ చేసుకుని పెట్టుకుంటుంది. సో నెక్స్ట్ టైం మీరు www.google.com అన్నప్పుడు పూర్తి అడ్రస్ రిజల్యూషన్ చేయకుండా డైరెక్ట్గా క్యాష్లోకి వెళ్ళి ఇది ప్లస్ ఐపీ అడ్రస్ ఉంటుంది కాబట్టి అది ప్లస్ ఐపీ అడ్రస్ని మీకు ఇస్తుంది. ఏది? హోస్ట్ నేమ్ ప్లస్ ఐపీ అడ్రస్ని మీకు అక్కడి నుంచే రిజాల్వ్ చేసేస్తుంది. సరే, రిజాల్వింగ్ ఎలా జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో అన్నది చూద్దాం ఒకసారి. సో రిజాల్వింగ్ ఎలా జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో అన్నది చూద్దాం. రిజాల్వింగ్ జరగడం ఎలా జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ దగ్గర ఒక డిఎన్ఎస్ సర్వర్ అనేది ఉందనుకుందాం. ఇది మీ కంప్యూటర్ అని అనుకుందాం కాసేపు, ఓకేనా? సో మీరు మీ కంప్యూటర్ నుంచి మీ డిఎన్ఎస్ సర్వర్ని వాడుకుంటూ ఒక అడ్రస్ రిజల్యూషన్ అనేది చేయాలనుకున్నారు. సో ఇక్కడ నుంచి మీరు ఏమంటారు? www.google.com అన్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అర్థమవుతుంది కదా? హలో, www.google.com అన్నారు అనుకుందాం. ఈ www.google.com అనేది ఏమవుతుంది? ఇప్పుడు దీని అడ్రస్ అనేది రిజల్యూషన్ చెయ్యి అని చెప్పేసి మీరు దేనికి చెప్తున్నారు? మీ డిఎన్ఎస్ సర్వర్కి చెప్తున్నారు. మీ డిఎన్ఎస్ సర్వర్కి చెప్పినప్పుడు మీ డిఎన్ఎస్ సర్వర్ ఏం చేస్తుంది? ఓకే, నీకు కావాల్సింది www.google.com, అంతే కదా? సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే, మీ డిఎన్ఎస్ అండర్లో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ రూట్ హింట్ ఫైల్. ఇక్కడ ఒక రూట్ హింట్ ఫైల్ అనేది ఒకటి ఉంటుంది. దీన్నే మనం రూట్ హింట్ ఫైల్ అంటాం. దీన్ని మనం ఏమని పిలుస్తాం? దీనిని మనం రూట్ హింట్ ఫైల్ అని పిలుస్తాం. రూట్ హింట్ ఫైల్. ఈ రూట్ హింట్ ఫైల్ ఏంటంటే, ఈ రూట్ హింట్ ఫైల్ లోపల మీకు ఏ టు ఎం రూట్ సర్వర్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ రూట్ సర్వర్స్ని మనం దేంతో డినోట్ చేస్తాము అంటే, దీస్ రూట్ సర్వర్స్ ఆర్ డినోటెడ్ బై సంథింగ్ కాల్డ్ డాట్. ఓకే, సో యూజువలీ మనం ఎప్పుడైనా సరే రాసేటప్పుడు ఎలా రాస్తాం? www.google.com అని రాస్తాం. కానీ అక్కడ ఇంకొక డాట్ కూడా ఉంది. ఆ డాట్ని మనం పెట్టం యూజువల్గా, ఓకేనా?
సో పెట్టకపోయినా సరే బై డిఫాల్ట్గా తీసుకుంటుంది. ఈ డాట్ ఈ రూట్ సర్వర్స్ అనమాట. ఈ రూట్ సర్వర్స్ ఆర్ ద టాప్ లెవెల్ సర్వర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో వీటి కింద ఏమొస్తాయంటే, వీటి కింద వచ్చే సెకండరీ లెవెల్ డొమైన్స్ ఏమొస్తాయంటే .com, .in, .edu, .net, .org, అర్థమవుతుందా? .net, .org, ఇలా రకరకాలు వీటి కింద ఉంటాయి. .co, ఇలా ఉంటాయి. వీటి కింద ఏంటంటే మీకు జనరల్గా వీటి కిందకి ఏమొస్తాయి, వీటి కిందకి ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ లైక్ facebook.com. అప్పుడు .com కిందకు వచ్చామంటే .com కింద ఏముంటాయి, facebook.com, నెక్స్ట్ వచ్చేసి youtube.com, అర్థమవుతుందా? youtube.com, లేదంటే సంథింగ్ కాల్డ్ instagram.com, some other .com will be present. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ మీరు లేకపోతే google.com, ఇక్కడ google.com కూడా ఉంటుంది. సో వెన్ యూ సెట్ google.com, ఇక్కడ మీరు google.com దగ్గరకు వచ్చినప్పుడు ఈ google.com దగ్గర నుంచి మీకు ఏంటంటే మళ్ళీ కిందకు వచ్చినప్పుడు ఇంకా రకరకాల సర్వర్స్, గూగుల్లో ఉన్న రకరకాల సర్వర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say www.google.com, లేకపోతే వాళ్ళ FTP సర్వర్ ఏదైనా ఉందంటే ftp.google.com, సంథింగ్ లైక్ దట్. ఇలా రకరకాలు ఉంటాయి. అందులో నుంచి మనకి google.comని పిక్ చేసుకోవాలి. సో ఫస్ట్ మీ రిక్వెస్ట్ వచ్చేసి మీ డిఎన్ఎస్కి వెళ్ళినప్పుడు మీ డిఎన్ఎస్ రూట్ హింట్ ఫైల్ ప్రకారం ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే A2M సర్వర్స్ దగ్గరికి వెళ్తుంది. A2M సర్వర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక్కడ మీ క్వెరీ పాజిటివ్గా ఆన్సర్ కావచ్చు, నెగిటివ్గా ఆన్సర్ కావచ్చు, లేదంటే రెఫరల్గా ఆన్సర్ కావచ్చు. మూడు రకాలుగా మీ క్వెరీ అనేది అడ్రస్ అవ్వచ్చు ఇక్కడ రూట్ సర్వర్స్లో. సో ఎప్పుడైతే రూట్ సర్వర్స్లో www.google.com తాలూకా ఇన్ఫర్మేషన్ లేదో ఇమీడియట్గా మీకు ఏమని చెప్తుంది అంటే మీ రిక్వెస్ట్కి ఏమని చెప్తుంది అంటే, నువ్వు డాట్ దగ్గరికి వచ్చావు, ఓకే, బట్ యువర్ ఆస్కింగ్ అబౌట్ .com. నా దగ్గర www.google.com లేదు కానీ .com ఉంది. సో నువ్వు .com దగ్గరికి రీడైరెక్ట్ అవ్వు అని చెప్తుంది. వన్స్ మీ రిక్వెస్ట్ .com దగ్గరికి వచ్చినప్పుడు నా దగ్గర www.google.com లేదు, బట్ నా దగ్గర google.com ఉంది, సో నువ్వు అక్కడికి వెళ్ళు అని రిఫర్ చేస్తుంది. తర్వాత ఏమవుతుందంటే మీ రిక్వెస్ట్ google.com దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు www.google.com తీసుకొస్తున్నావా, సో here is www.google.com and its IP address plus its IP address, అది దాని IP అడ్రస్ ఇక్కడ ఉన్నాయి. సో ప్లస్ IP అడ్రస్ ఇక్కడ ఉన్నాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ని తీసుకో అని చెప్తుంది. వన్స్ ఈ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మీ డిఎన్ఎస్ సర్వర్ ఏం చేస్తుందంటే ఈ ఇన్ఫర్మేషన్ని తీసుకుంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ని తీసుకొని, ఓకేనా, ఇది ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఈ ఇన్ఫర్మేషన్ని తీసుకుంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ని తీసుకుని దీంట్లో ఏంటంటే మీకు ఒక క్యాష్ మెమరీ అనేది ఉంటుంది. ఈ క్యాష్ మెమరీలో ఉన్న రిమైనింగ్ ఇలా రెజల్యూషన్ చేసిన రిమైనింగ్ డేటాతో పాటు దాని డ్రైవర్ క్యాష్ మెమరీలో పెట్టుకుంటుంది, దాని డిఎన్ఎస్ క్యాష్ మెమరీలో పెట్టుకుంటుంది. సో క్యాష్ మెమరీలో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ టైం యూ డూ www.google.com అగైన్, ఇట్ విల్ నాట్ డూ ద అడ్రస్ రెజల్యూషన్ కంప్లీట్లీ. ఇలా రూట్ సర్వర్కి వెళ్ళి .comకి వచ్చి గూగుల్కి వచ్చి www.google.comకి వచ్చి దాని IP అడ్రస్ తీసుకుని వీటిని తెచ్చి మళ్ళీ మీకు ఫెచ్ చేసి ఇవ్వదు. ఆల్రెడీ క్యాష్లో ఉన్న ఇన్ఫర్మేషన్కి ఒక టైం టు లివ్ అనేది ఉంటుంది. ఆ టైం టు లివ్ ప్రకారం ఈ క్యాష్లో ఉన్నంతసేపు మీకు ఇక్కడ నుంచే అడ్రస్ రిజల్యూషన్ అనేది జరుగుతుంది. ఇది ఎప్పుడు మీ దగ్గర మీ ఓన్ డిఎన్ఎస్ సర్వర్ ఉన్నప్పుడు. సరే, మన దగ్గర ఓన్ డిఎన్ఎస్ సర్వర్ లేదు అన్నప్పుడు ఇదే డిఎన్ఎస్ సర్వర్ పని మనకి పబ్లిక్ డిఎన్ఎస్లు కూడా చేస్తాయి. పబ్లిక్ డిఎన్ఎస్ఎస్ లైక్ 8.8.8.8 విచ్ ఇస్ గూగుల్ డిఎన్ఎస్, లేదంటే 10.10.10.10 వీటికి కాన్ఫిగర్ చేసినా సరే మన పబ్లిక్ డిఎన్ఎస్ పనిచేసినట్టుగానే
మన డిఎన్ఎస్ మన ఓన్ డిఎన్ఎస్ పనిచేసినట్టుగానే పబ్లిక్ డిఎన్ఎస్లు కూడా మన కోసం పనిచేస్తాయి. ఈ పబ్లిక్ డిఎన్ఎస్ కూడా సేమ్ అడ్రస్ రెజల్యూషన్ అనేది చేస్తుంది. కాకపోతే ఏంటి, ఈ పబ్లిక్ డిఎన్ఎస్ అనేది షేర్డ్ డిఎన్ఎస్ అవుతుంది. ఈ పబ్లిక్ డిఎన్ఎస్ అనేది షేర్డ్ డిఎన్ఎస్ అవుతుంది. ఇక్కడ ఉన్న డిఎన్ఎస్ మీది ఒక్కరిదే కదా. అలా కాకుండా పబ్లిక్ వాడేటప్పుడు మల్టిపుల్ పీపుల్ విల్ బి గివింగ్ రిక్వెస్ట్ టు దిస్ పర్టికులర్ సర్వర్. అంటే మీరు ఒక్కరే కాదు, చాలా మంది వాడుతూ ఉంటారు వీటిని. సో ఇది పబ్లిక్ డిఎన్ఎస్. సరే, మరి క్యాషింగ్ ఓన్లీ డిఎన్ఎస్ అంటే ఏంటి? క్యాషింగ్ ఓన్లీ డిఎన్ఎస్ అంటే ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. క్యాషింగ్ ఓన్లీ డిఎన్ఎస్ అన్న దగ్గర ఏమవుతుందంటే, మీ దగ్గర ఒక డిఎన్ఎస్ సర్వర్ ఉంది, దాన్ని మీరు క్యాషింగ్ ఓన్లీ డిఎన్ఎస్ సర్వర్గా చేశారు. తర్వాత ఒక పబ్లిక్ డిఎన్ఎస్ ఉంది, ఆ పబ్లిక్ డిఎన్ఎస్ తోటి దీనిని లింక్ చేశారు. అర్థమవుతుందా? సో రెజల్యూషన్ అనేది మీకు ఎక్కడి నుంచి జరుగుతుంది? పబ్లిక్ డిఎన్ఎస్ నుంచి జరుగుతుంది. బట్ క్యాషింగ్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది? మీ క్యాషింగ్ ఓన్లీ డిఎన్ఎస్ సర్వర్లో జరుగుతుంది. సో వాట్ హ్యాపెన్స్ హియర్ అన్నది ఒకసారి చూద్దాం. సో వాట్ హ్యాపెన్స్ హియర్ అన్నది ఒకసారి చూద్దాం. ఒకసారి అడ్రస్ రెజల్యూషన్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి మీరు రిక్వెస్ట్ ఇక్కడికి పంపిస్తారు. ఏమని? ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ www.google.com అని ఇచ్చారు. google.com అని ఇచ్చినప్పుడు మీకు ఇక్కడ క్యాషింగ్ ఓన్లీ డిఎన్ఎస్ సర్వర్ ఉంది. ఇది ఏం చేస్తుంది? రిక్వెస్ట్ని ఫార్వర్డ్ చేస్తుంది. ఎక్కడికి? ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ 8.8.8.8 దీనికి ఫార్వర్డ్ చేసింది అనుకుందాం. ఓకేనా? దీన్నే మనం ఫార్వర్డర్ అని కూడా అంటాం. సో ఇది ఫార్వర్డ్ చేసింది అనుకుందాం. ఫార్వర్డ్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఇక్కడ రూట్ హింట్ ఫైల్ అనేది ఉంటుంది. ఈ రూట్ హింట్ ఫైల్లో ఏముంటుంది? A to M తాలూకా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కరెక్టా కాదా? A to M తాలూకా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. A to M తాలూకా ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ వచ్చేసి మీ రిక్వెస్ట్ అనేది రూట్ సర్వర్స్కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ రిక్వెస్ట్ అనేది www.google.com కాబట్టి సో మళ్ళీ ఏమవుతుంది? కిందకు వస్తుంది. మళ్ళీ A to M నుంచి కిందకి ఎక్కడికి వస్తుంది? .com సర్వర్కి వస్తుంది. సో ఇట్ విల్ కమ్ టు .com దగ్గర నుంచి మళ్ళీ కిందకు వస్తుంది. మళ్ళీ కిందకి ఎక్కడికి వస్తుంది? .com అండర్లో ఏముంది? .com అండర్లో దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ google.com. సో మీ రిక్వెస్ట్ వచ్చేసి google.com దగ్గరకు వస్తుంది. ఒకసారి google.com దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి www.google.comకి వెళ్తుంది. www.google.comకి వెళ్తుంది. www.google.comకి వెళ్ళినప్పుడు ఇది ప్లస్ దీని ఐపీ అడ్రస్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుని దీనిని తెచ్చుకొని ఆల్రెడీ దీని క్యాష్లో పెట్టుకుంటుంది. దీనికి ఒక క్యాష్ ఉంటుంది, ఆ క్యాష్లో సేవ్ చేసుకుంటుంది. దీని క్యాష్లో సేవ్ చేసుకున్న తర్వాత ఇదే ఇన్ఫర్మేషన్ మీ ఫార్వర్డర్కి ఇస్తుంది. మీ ఫార్వర్డర్లో కూడా క్యాష్ ఉంటుంది. సో ఈ క్యాష్లో సేవ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఏం జరగట్లేదు, అంతా మీ రిక్వెస్ట్ అన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? పబ్లిక్ డిఎన్ఎస్కి వెళ్తున్నాయి. పబ్లిక్ డిఎన్ఎస్ రెజల్యూషన్ చేసిస్తే ఇది క్యాష్ చేసుకుంటుంది. దీనిని మనం ఏమంటాం? క్యాషింగ్ ఓన్లీ డిఎన్ఎస్ సర్వర్ అని అంటాం. దీన్నే మనం ఫార్వర్డర్ అని కూడా అంటాం. మనకి అడ్రస్ రెజల్యూషన్ అనేది ఇలా జరుగుతుంది. అడ్రస్ రెజల్యూషన్ అనేది జరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ బ్రౌజర్ క్యాష్లో కూడా సేవ్ అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ ఇది మళ్ళీ మీ బ్రౌజర్ క్యాష్లో కూడా సేవ్ అవుతుంది. సో రిపీటెడ్గా మీరు వాడుతున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు డిఎన్ఎస్ ఆల్సో ఇక్కడ టైమ్ టు లివ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ టైమ్ టు లివ్ ప్రకారం అంటే మీ బ్రౌజర్ క్యాష్ టైమ్ టు లివ్ ప్రకారం ఏం చేస్తుంది? అన్లెస్ అండ్ అంటిల్ ద రికార్డ్ డైడ్ ఇక్కడ నుంచే అడ్రస్ రెజల్యూషన్ అనేది జరిగిపోతూ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ఫార్వర్డర్ ఆర్ పబ్లిక్ డిఎన్ఎస్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్ అడ్రస్ రెజల్యూషన్ అనేది డైరెక్ట్గా ఇక్కడే జరిగిపోతుంది. ఎందుకంటే డ్రైవర్ క్యాష్లోనే మీ బ్రౌజర్ క్యాష్లోనే మీ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ హౌ ద అడ్రస్ రెజల్యూషన్ ఈజ్ హ్యాపెనింగ్ ఓవర్ ద ఇంటర్నెట్ బై యూజింగ్ డిఎన్ఎస్. అర్థమైందా? But A to M only why? A to M అనేది ఆల్రెడీ వరల్డ్లో కాన్ఫిగర్ చేసి పెట్టేశారు 13 సర్వర్స్ని. అది ఇప్పుడు కాదు, ఆ సర్వర్స్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి.
అంటే A to M అంటే ఇనిషియల్ లెటర్సే కదా. ఇనిషియల్ లెటర్స్ కాదమ్మా, A to M అంటే రూట్ సర్వర్స్, వాటిని డాట్ తో ఓకే. డినోట్ చేస్తాం. ఓకేనా? ఓకే. A to M అనేది లెటర్స్ కాదు, సర్వర్స్ అవి. ఓకే. ఓకేనా? దీస్ ఆర్ ఆల్ ద సర్వర్స్ దట్ ఆర్ దేర్. వాటికి A to M అని నేమింగ్ ఇచ్చారు అంతే. ఓకే. ఓకే. గాట్ ఇట్. అర్థమైందా? ఇవన్నీ ఒక క్లస్టర్ లో ఫామ్ అయి ఉంటాయి. అంటే యాక్చువల్ గా ఏంటంటే మీకు ఒకటే సర్వర్ అవైలబుల్ గా ఉందనుకోండి, అప్పుడు ప్రపంచం అంతా ఒకే సర్వర్ మీద పడింది అనుకోండి, అప్పుడు కష్టం అవుతుంది కదా. సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అన్నిటినీ ఒక క్లస్టర్ లో 13 సర్వర్స్ ని ఇలా ఒక క్లస్టర్ లో ఒకదానితో ఒకటి కనెక్ట్ చేసి పెట్టుకున్నారనమాట. ఓకే. సో ఏ సర్వర్ కి రిక్వెస్ట్ పోయినా సరే మీకు హ్యాండిలింగ్ అనేది జరగడానికి. అర్థమైందా? గాట్ ఇట్. యా. ఒకటి అవైలబుల్ గా లేకపోతే ఇంకొకటి అవైలబుల్ గా ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 4 వేస్తాను అనుకోండి ఇక్కడ. ఓకేనా? దీన్ని క్లస్టర్ అంటారు. క్లస్టర్ అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది డౌన్ అయిపోయినా కానీ మీ రిక్వెస్ట్ అనేది ఇక్కడికి వస్తుంది, ఇది డౌన్ అయినా కానీ మీ రిక్వెస్ట్ అనేది ఇక్కడికి వస్తుంది, ఇది డౌన్ అయినా కానీ మీ రిక్వెస్ట్ అనేది ఇక్కడికి వస్తుంది. అలా 13 సర్వర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. వాటిని మనం A to M సర్వర్స్ అంటాం. ఈ A to M సర్వర్స్ ని మనం దేంతో డినోట్ చేస్తున్నాము? మనం డినోట్ చేస్తున్నాం డాట్ తో. సో దట్ ఈజ్ వై మనం www.facebook.com అన్నప్పుడు ఇంకొక డాట్ పెడితే దీన్ని మనం FQDN అంటాం. FQDN అంటే ఏంటంటే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. సో ఈ ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అంటే ఏంటి? డాట్ తోటి మొదలవుతుంది, తర్వాత .com దగ్గరికి వస్తుంది, తర్వాత facebook.com దగ్గరికి వస్తుంది, www.facebook.com దగ్గరికి వస్తుంది అడ్రస్ రెజల్యూషన్ కోసం. దీనిని మనం ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అని కూడా అంటాం. అర్థమైందా? ఎస్. అలాగే ఇక్కడ చాలా రకాల DNS రికార్డ్స్ అనేవి కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఈ DNS రికార్డ్స్ ని బట్టే మనం మొత్తం ఈ అడ్రస్ రెజల్యూషన్ అంతా కాన్ఫిగర్ చేసి పెడతాం. యూజువల్లీ ఏంటంటే ఇక్కడ ఏం కాన్ఫిగర్ చేయము, మనం వచ్చేసి Route 53లో కాన్ఫిగర్ చేస్తాం. Route 53 అంటే మీకు AWS లో DNS అన్నమాట. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం కాన్ఫిగరేషన్స్ ఏం చేసినా సరే DNS తాలూకా మనం Route 53లోనే చేస్తాం. బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ ద DNS వర్క్స్. దట్స్ వై వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. ఓకే? ఓకే. సో ఇక్కడ మీరు ATM సర్వర్స్ చూసుకోండి. A to M సర్వర్స్ చూడండి. రూట్ సర్వర్స్ A to M అనేది అవైలబుల్ గా ఉంటాయి మీకు. ఓకేనా? రూట్ సర్వర్స్ అంటారు వీటిని. ఓకే, ఇది రిజాల్వర్ కి పనికి వస్తుంది అనమాట. ఇదిగో ఈ A to M ఉంటాయి. ఓకే, ఈ A to M సర్వర్స్ అనేవి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ లో ఉన్నాయి. ఓకేనా? సో మీకు నియరెస్ట్ ఏది ఉంటే దానికి కనెక్ట్ అవుతూ ఉంటుంది మీ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రతిసారి. సో ఇలా అడ్రస్ రెజల్యూషన్ అనేది ఓవర్ ద ఇంటర్నెట్ జరుగుతుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ DNS. ఓకే, అర్థమైంది కదా? సో DNS డస్ ద ఫార్వర్డ్ లుకప్ అండ్ రివర్స్ లుకప్. అట్ ద సేమ్ టైం మీకు ఏంటంటే ఇంకోటి కూడా ఏంటంటే మామూలుగా మనం ఎప్పుడైనా సరే కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు ఫార్వర్డ్ లుకప్ జోన్, రివర్స్ లుకప్ జోన్ అని 2 జోన్స్ కాన్ఫిగర్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఈ మధ్యన చేయడం మానేసాం అసలు. ఓకే, ఫార్వర్డ్ లుకప్ జోన్, రివర్స్ లుకప్ జోన్, ఈ 2 జోన్లు కాన్ఫిగర్ చేస్తాం. ఎక్కడ named.config అని ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుంది, named.conf అని, అందులో చేస్తాం యూజువల్లీ. కానీ ఇప్పుడు చేయట్లేదు. వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఎనీమోర్ బికాస్ వీఆర్ యూటిలైజింగ్ ద DNS సర్వీసెస్ దట్ ఆర్ కమింగ్ ఫ్రమ్ AWS. Route 53 వాడుతున్నాం. ఓకే, Route 53లో హోస్టెడ్ జోన్ ఎలా క్రియేట్ చేయాలి, రికార్డ్స్ ఎలా యాడ్ చేయాలి, అవన్నీ అక్కడ చెప్తాను ఒకసారి మళ్ళీ మీకు. ఓకే, సో ఇది క్లియర్ అయింది కదా ఇక్కడికి? ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడేది DHCP సర్వర్ గురించి. వాళ్ళ DHCP సర్వర్, వాట్ ఈజ్ ఎ DHCP సర్వర్ అని ఆలోచించినప్పుడు దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ సర్వర్. ఓకేనా? ఈ సర్వర్ని కూడా మనం ఈ మధ్యన కాన్ఫిగర్ చేయట్లేదు బికాజ్ ఆల్ ద IP అడ్రసెస్ ఆర్ గెటింగ్ డిస్పాచ్డ్ బై AWS. ఇప్పుడు మనమేమి DHCP సర్వర్ కూడా కాన్ఫిగరేషన్ ఏం చేయట్లేదు. బట్ యూ షుడ్ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ ఇట్. దట్ ఈస్ వై వీఆర్ డిస్కసింగ్ ఇట్. ఓకేనా?
హెచ్టిటిపి సర్వరు, ఎఫ్టిపి సర్వరు చూస్తాము రేపు. సో ఇవాళ ఈ ఈ కాన్సెప్ట్ చెప్పేసి ఆపేద్దాం. సో ఎందుకంటే మళ్ళీ హెచ్టిటిపికి దిగామంటే హెచ్టిటిపి విల్ టేక్ అనదర్ 40 minutes or 50 minutes. సో అది రేపు క్లాస్కి పెట్టుకుందాం. ఎఫ్టిపి హెచ్టిటిపి రేపటితోటి మీ లినక్స్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ అనేది ఒక సర్వర్. దీన్ని బట్టి మనం ఏం చేస్తామంటే మీకు ఐపీ అడ్రస్లు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి స్టాటిక్ ఐపీ, ఇంకోటి వచ్చేసి డైనమిక్ ఐపీ. డైనమిక్ ఐపీ అంటే ఏంటంటే డైనమిక్ ఐపీ చేంజెస్ టైమ్ టు టైం. డైనమిక్ ఐపీ చేంజెస్ టైమ్ టు టైం, వేరే స్టాటిక్ ఐపీ రిమైన్స్ ద సేమ్. యూజువలీ ఏంటంటే మనం స్టాటిక్ ఐపీ కాన్ఫిగరేషన్ అనేది ఎక్కువగా చెయ్యము. కొన్నిటికి మాత్రమే చేస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10,000 సర్వర్స్ ఉన్నాయనుకుందాం. ఓకేనా, లేదంటే మీ దగ్గర ఒక 256 సర్వర్స్ ఉన్నాయనుకుందాం. ఓకేనా, 254 సర్వర్స్ ఉన్నాయనుకుందాం మీ దగ్గర. ఓకేనా, ఈ 254 సర్వర్స్కి మీరు ఐపీ అడ్రస్ ఇవ్వాలంటే వెళ్ళి మాన్యువల్గా ఐపీ అడ్రస్ అలొకేషన్ చేయడం అనేది చాలా కష్టం, అవునా కదా? సో అందుకని మనం ఏం చేస్తామంటే ఒక సర్వర్ కాన్ఫిగరేషన్ చేస్తాం. we will configure a server. Once we will configure a server, what we will do is we will give a pool of IPs to it, and then మనం ఏం చెప్తామంటే there is one default lease time and maximum lease time రెండు ఉంటాయి. ఓకేనా, మ్యాక్సిమం లీజ్ టైం అనేది కాన్ఫిగరేషన్ చేసి పెడతాం దాంట్లో పూల్ ఆఫ్ ఐపీస్ని ఇచ్చి. సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాట్ ఈజ్ డిఫాల్ట్ లీజ్ టైం అండ్ వాట్ ఈజ్ మ్యాక్సిమం లీజ్ టైం అనేది అర్థం చేసుకోవాలి. డిఫాల్ట్ లీజ్ టైం అంటే ఏంటంటే డిఫాల్ట్గా ఒక ఐపీ అడ్రస్ని డిఫాల్ట్లీ హౌ లాంగ్ కెన్ ఏ సర్వర్ హోల్డ్ ఐపీ అడ్రస్ బిఫోర్ రెన్యువల్. ఓకేనా, మాక్సిమం లీజ్ టైం అంటే మాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం కెన్ హోల్డ్ అన్ ఐపీ అడ్రస్. అర్థమవుతుందా? ఇక్కడ ఏంటంటే ఈ 2 కాన్సెప్ట్స్ వస్తాయి. ఈ 2 కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say 192.168.10.0 నెట్వర్క్ అనేది నేను తీసుకున్నాను అనుకుందాం. ఇందులో మనకి టోటల్ 256 ఐపీ అడ్రసెస్ వస్తాయి. 256 ఐపీ అడ్రసెస్లో మీకు ఇది స్టార్ట్ అవుతుంది 192.168.10.1 నుంచి. ఇది మీ రౌటర్కి వెళ్ళిపోతుంది. ఓకేనా, సో తర్వాత నుంచి మీరు హోస్ట్కి ఇచ్చుకోవచ్చు 192.168.10.2 నుంచి 192.168.10.254 దాకా ఇచ్చుకోవచ్చు. ఓకేనా, 192.168.10.255 అనేది మనకి ఎప్పుడు కూడా బ్రాడ్కాస్టింగ్కి వాడతాం. దిస్ ఈజ్ యూస్డ్ ఫర్ బ్రాడ్కాస్టింగ్. అండ్ దీనిని మనం ఏమంటాం అంటే దిస్ ఈజ్ కాల్డ్ నెట్వర్క్ ఐపీ. నెట్వర్క్ ఐపీ. ఈ ఐపీ అడ్రసింగ్ గురించి మనం VPCలో మళ్ళీ ఎక్కువగా మాట్లాడతాము. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. మనకి ఐపీ అడ్రసింగ్ సబ్నెటింగ్ అనేది సెపరేట్ క్లాస్ ఉంది. ఓకేనా, ప్రస్తుతానికి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక క్లాస్ సి, దీన్ని మనం క్లాస్ సి ఐపీ అడ్రసింగ్ అంటాం. ఈ క్లాస్ సి తీసుకున్నప్పుడు మీకు ప్రతి క్లాస్ సి తోటి మీకు 254 వస్తాయి ఐపీ అడ్రస్లు. ఓకేనా, ఈ 254 ఐపీ అడ్రస్లో మనం ఇక్కడ 254కి అసైన్ చేయాలనుకోండి. మనం ఏం చేస్తామంటే అరే బాబు నువ్వు 192.168.10. నెట్వర్క్ తీసుకో, దాంట్లో నాకు 254 ఐపీ అడ్రసెస్ వస్తాయి. ఆ పూల్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ని పెట్టుకో. అర్థమైందా? పెట్టుకుని నువ్వేం చేస్తావంటే కనెక్ట్ అయిన ప్రతి మెషిన్కి కనెక్టెడ్ ఎవ్రీ మెషిన్ ప్రతి దానికి కూడా ఐపీ అడ్రస్ అలొకేషన్ చేయరా అని చెప్తాం. ఐపీ అడ్రస్ అలొకేషన్ చేయమని చెప్తాం. ఎవరికి చెప్తాము? డిహెచ్సిపి సర్వర్కి చెప్తాం. సో డిహెచ్సిపి సర్వర్లో మనం ఇచ్చాము ఆల్రెడీ ఏంటి డిఫాల్ట్గా ఎంత టైం మినిమం టైం
ఎంత టైంలో ఐపీ అడ్రస్ అనేది అలొకేట్ అయిపోవాలి అని మనం ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్సే 60 సెకండ్స్లో ఇచ్చేయాలి. సో 60 సెకండ్స్లో ఫస్ట్ దానికి 192.168.10.1 అనేది అసైన్ అయిపోతుంది. అర్థమైందా? సో 10.2 అనేది అసైన్ అయిపోతుంది. నెక్స్ట్ ఎవడు కనెక్ట్ అవుతాడో వాడికి 192.168.10.3 అసైన్ అయిపోతుంది. నెక్స్ట్ ఏ సర్వర్ కనెక్ట్ అవుతుందో దానికి 10.4. అలా ఎక్కడ దాకా 254 దాకా అలొకేషన్ అనేది జరిగిపోతుంది. 254 దాకా అలొకేషన్ అనేది జరిగిపోయిన తర్వాత మ్యాక్సిమం లీజ్ టైం అనేది అవైలబుల్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఓడి లీజ్ టైం అయిపోయింది. అయిపోగానే ఏమవుతుంది 192.168.10.2 అనేది రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ అయిపోతుందంటే ఏంటి? సర్వర్ నుంచి అది రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ అయిపోగానే ఏదైనా వేరేది ఎక్కడైనా సరే కూడా రిలీజ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ 192.168.10.3 అనేది కూడా రిలీజ్ అయిపోతే వెంటనే ఏమవుతుంది 10.1కి 10.2కి 10.3 అనేది అలొకేట్ అయిపోతుంది. 10.3కి మళ్ళీ 10.2 అనేది అలొకేట్ అయిపోతుంది. మీకు అర్థమవుతుందా? పూల్ ఆఫ్ ఐపీలో ఏది ఫ్రీగా ఉంటే అది దాని ప్లేస్లో అలొకేషన్ అనేది జరిగిపోతుంది. దీని ప్లేస్లో పాత దాని ప్లేస్లో కొత్తది అలొకేషన్ అనేది జరిగిపోతుంది. ఇది ఎలా జరుగుతుంది? మ్యాక్సిమం లీజ్ టైంని బట్టి జరుగుతుంది. అర్థమవుతుందా? అర్థమైందా? అర్థం కాలేదా? కొంచెం హలో కొంచెం ఓకే. సో ఇక్కడ ఏం లేదు, పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైస్ వర్సా అలొకేట్ అవుతుంది. అది ఏది ఖాళీగా ఉంటే అది అలొకేట్ అవుతుంది. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బస్సు ఉందనుకోండి, బస్సులో 30 సీట్స్ ఉన్నాయి. ఓకేనా? 30 సీట్స్ ఉన్నాయి, 32 పీపుల్ ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, 32 పీపుల్ ఉన్నారు అనుకోండి, లేకపోతే అంతే అలా అనుకోండి. పోనీ 30 సీట్స్ ఉన్నాయి, 32 పీపుల్ ఉన్నారు అనుకోండి. ఫస్ట్ సీట్ ఖాళీ అయింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు? 31 వెళ్ళి 1లో కూర్చుంటాడు. అంతేనా కదా? ఓకే గాట్ ఇట్. అవునా? సో తర్వాత ర్యాండమ్ గా 28 ఖాళీ అయింది అనుకోండి. 28లో 32 వాడు కూర్చుంటాడు వెళ్ళి. అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ సీట్ ఖాళీ అయింది అనుకోండి, వెనకాల ఎక్కడో 32లో కూర్చున్నవాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, వాడు ముందుకు వస్తాడు కావాలంటే. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ముందు సీట్ 32 ఖాళీ అయింది కదా, ఇప్పుడు 32 ఖాళీ అయింది, 4లో వాడు ఎవడో వెళ్ళి 32లో కూర్చోవాలనుకున్నాడు అనుకోండి, 4లో వాడు 32లో కూర్చుంటాడు వెళ్ళి. సో ఇలా ర్యాండమ్ అలొకేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అర్థమైందా? ఇది డైనమిక్ హోస్ట్ కంట్రోల్ ప్రోటోకాల్. వెనకాల ఈ సర్వర్ చేస్తుంది ఇదంతా. అర్థమైందా? మీరు కాన్ఫిగర్ చేసి వదిలేస్తారు కదా ఈ సర్వర్ని, ఈ సర్వర్ అలొకేట్ చేస్తూ ఉంటుంది. అవైలబిలిటీని బట్టి ఇది ఐపీ అడ్రస్ అలొకేషన్ అనేది చేస్తూ ఉంటుంది. డిఫాల్ట్ లీజ్ టైంని, మ్యాక్సిమం లీజ్ టైంని బట్టి. అర్థమైందా? సో ఇది డిహెచ్సిపి సర్వర్. ఓకే, సో ఈ డిహెచ్సిపి సర్వర్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఎక్కువగా దేనికి వాడతాము? ఐపీ అడ్రస్ అలొకేషన్కి వాడతాం. ఇక్కడ మీరు ఇచ్చిన పూల్ ఆఫ్ ఐపీస్ని బట్టి, ఓకేనా, ఇక్కడ మీరు ఇచ్చిన పూల్ ఆఫ్ ఐపీస్ని బట్టి, అవైలబిలిటీని బట్టి, డిఫాల్ట్ అండ్ మ్యాక్సిమం లీజ్ టైంని బట్టి, అర్థమైందా? డిఫాల్ట్ అండ్ మ్యాక్సిమం లీజ్ టైంని బట్టి ఐపీ అడ్రస్ అలొకేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఎప్పుడైతే ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అవుతుందో టైం టు టైం, చేంజింగ్ టైం టు టైం, డైనమిక్ ఐపీ అడ్రస్. అందుకే దీనిని డైనమిక్గా హోస్ట్ కాన్ఫిగరేషన్ చేస్తుంది కాబట్టి హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ అన్నారు. అర్థమైందా? ఇది డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. సో ఇక్కడతో ఆపుతాను. ఓకేనా? చిన్న క్లాసే తెలుసు, అయినా సరే ఆపుతున్నాను. ఎందుకు ఆపుతున్నానంటే రేపు పొద్దున మనం హెచ్టిటిపి సర్వర్ చేయాలి. ఓకేనా? ఇది పెద్ద సర్వర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎఫ్టిపి సర్వర్ ఒకటి ఉంటుంది. ఎఫ్టిపి సర్వర్ చిన్నదే, ఇది థియరీ కాన్సెప్టే. ఇవాళ ఎందుకు చెప్పట్లేదు అంటే కన్ఫ్యూజన్ అవుతుంది అని చెప్పట్లేదు. ఓకేనా? ఇక్కడ మీకు ఏంటంటే హెచ్టిటిపి సర్వర్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం కాన్ఫిగరేషన్ చేయాలి. దీనినే మనం అపాచీ సర్వర్ అని కూడా అంటాం, వెబ్ సర్వర్ ఇది. ఓకే,
సో ఈ అపాచీ సర్వర్ని FTP సర్వర్ని రేపు చేద్దాం. ఓకేనా? ఓకే. కూల్. సో ఈరోజు థియరీ లేదా? అర్థం కాలే. ఈరోజు క్లాస్ థియరీ లేదు కదా? ఏం ప్రాక్టికల్ ఏం లేదు ఇవాళ. జస్ట్ మీకు ఐడియా ఉంటే చాలు ఆ రెండు. ఓకే. ఓకే. ఓకేనా? రేపు ప్రాక్టికల్ చేస్తాం మనం HTTP. FTP కూడా మనం ఏం ప్రాక్టికల్ చెయ్యం. బికాజ్ వీఆర్ నాట్ యూజింగ్ FTP ఎనీమోర్. లేకపోతే FTP చెప్పేస్తాను, ఆగండి, ఓ పని అయిపోతుంది. FTP సర్వర్ చెప్పేస్తాను. వద్దులేండి, వద్దు. ఓకేనా? కన్ఫ్యూజ్ అవుతారు, వద్దు, అనవసరం. ఓకే, డోంట్ వాంట్ యూ టు గెట్ కన్ఫ్యూజ్డ్. ఎందుకంటే మీరు రన్ చేస్తారు, నాకు అది ఓకే, కానీ కన్ఫ్యూజ్